అవును, గత కొన్ని రోజులుగా ఒక 2-3 కాలనీస్ ఉన్నాయి జొన్నగుట్టి, అలాగే ఈ 2-3 కాలనీస్లో లంకాపట్నం ఇలాంటివి, పడాలపేట ఇలాంటివన్నీ కూడా కొంత యూత్ అంతా కూడా దారి తప్పిన యూత్ ఉన్నారు ఇక్కడ. చిన్న చిన్న గొడవలు, అలాగే దారిలో పోయే వాళ్ళని కామెంట్ చేయటం, అలా రౌడీజం ఆ ఛాయలు కనపడుతూ ఉన్నాయి. అందుకని మొన్న ఒక 30-40 మందికి మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేసాం. ఈరోజు కూడా యూత్ దీంట్లో ఎవరెవరు ఇక్కడ కొంత హడావిడి చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈరోజు కౌన్సిలింగ్, అలాగే వీళ్ళకి మంచిగా ఉండాలని చెప్పి ఒక మంచి పోలీస్ కౌన్సిలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఈ ఏరియాలో లేడీస్ వెళ్తున్నా, స్త్రీలు పిల్లలు ఎవరిని వెళ్తుంటే కూడా వాళ్ళ వైపు వెళ్లకుండా జాగ్రత్తగా, అలాగే గాంజా అలాంటివి రాకుండా ఈ ఏరియాలో మొత్తం కంట్రోల్ చేయడానికి ఈరోజు కోఆర్డినేషన్ ఆపరేషన్స్, అలాగే వీళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక లీగల్ సిస్టమ్, కేసులు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మేము వెరిఫై చేసి వీళ్ళకి అవసరమైతే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ఇవన్నీ చేస్తాం. సో నేను ఇక్కడ ఈ లొకాలిటీ ప్రజలకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా సరే మీకు దౌర్జన్యం చేసినా, అలాగే ఎవరైనా మీ మీద గొడవలకు వచ్చినా, అకారణంగా మిమ్మల్ని దూషించినా, లేదంటే రోడ్ల మీద ఏదైనటువంటి అబ్స్ట్రక్ట్ చేసినా, ఈ గాంజా ఇలాంటి ఇష్యూస్ మీకు ద్వారా ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకుందండి. నేనే పర్సనల్గా మానిటర్ చేస్తాను. వీళ్ళందరూ కూడా సెట్ చేయాల్సిన టైం కూడా వచ్చింది. థ్యాంక్ యూ. గతంలో కాటన్ సెర్చ్ మా లంకాపట్నంలో జరిగినప్పుడు మొత్తం వీధి అంతా కదిలి డిఎస్పీ గారికి రిక్వెస్టింగ్ లెటర్ పెట్టుకున్నాం. కాటన్ సెర్చ్ ఫస్ట్ టైం ఇక్కడ జరిగినప్పుడు, సార్ ఇది 2% మాత్రం నేరస్తులు ఉన్నారు సార్, మిగతాదంతా మాత్రం చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు సార్. సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 9 మంది ఉన్నారు సార్. 100కి 99 మంది ఉంటారు. యాదవ్ ఒకడే ఉంటాడు, వాడే చెడగొడతాడు. తప్పు బయట చేసి వచ్చి దాంకుంటాడు. ఇప్పుడు మీకు తెలియదు ఎవరు చేస్తాడు. మేము అప్పుడు ఏం చేస్తాం, కాటన్ చర్చలు చేస్తాం అలాంటి నేరస్తుల కోసం. అంతే తప్ప మంచి వాళ్ళకి మేము మంచి ఫ్రెండ్లీ పోలీసింగ్, బ్యాడ్కి తప్పు చేస్తారు చూడు వాళ్ళకి లాఠీ పోలీసింగ్, అంతే తప్ప మంచి వాళ్ళని ఇంతమంది ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడైనా పోలీసులు ఏమన్నా అన్నారా? నేను కొట్టారా? తప్పు చేసినా తీసుకెళ్తాం మేము. అప్పుడు చేసినప్పుడు గొడవలు జరగకుండా ముందుగానే అందరిని అలర్ట్ చేస్తాం. మొన్నంతా ఇష్యూ చేశారు కదా, గొడవలన్నీ చేశారు. అది మంచిదా మన జిల్లా, టౌన్ కి మంచిదా? నేషనల్ మీడియా వరకు వెళ్ళింది ఫస్ట్ టైం ఇదే కదా. మన జిల్లా, మన ఊరు గురించి బ్యాడ్ గా చేశారు. అప్పుడు కుర్రకారంతా కూడా ఈ హాలిడేస్ వచ్చాయి, బయట తిరగడము, తాగడము చేస్తుంటారు. ఒక్కసారి అందరినీ అన్ని కాలనీస్లో కొంతమంది తీసుకెళ్లి మాట్లాడి అందరికి ఇంకోసారి తప్పు చేయగలరు అని చెప్పి పంపిస్తే వీళ్ళు 10 మంది చెప్తారు, అరే పోలీసులు యాక్టివ్గా ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి, సీసీ కెమెరాలు పెట్టారు, అన్నీ రికార్డ్ అవుతాయి. మీ పిల్లలు అరే పోలీసులు భయం, ఇంకా ఇక్కడి నుంచి కూడా భయం ఉండి జాగ్రత్తగా ఉంటారు. నేను తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాం మీ పిల్లల్ని. మీ దగ్గరికి ఈయన లోకల్ సిఐ, ఆయన మీకు తెలిసిన ఆయన, అందరు మీ పిల్లల్ని మీరు వినండమ్మా, ఎక్కడ తీసుకెళ్ళాం మేము. మళ్ళీ మీ దగ్గర ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మీ పిల్లల్ని అంతే తప్ప వాళ్ళని వెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడికో పంపించేయడం ఏం ఉండదు. వాళ్ళ మీద కేసులు కూడా కట్టాం, అది కూడా చెప్తాం. భయం అనేది ఉండాలి సార్. ఇంకోటి సార్, అందరూ కూడా ఈ కాలనీలో మా సైడ్ నుంచి మీరు సహాయం తీసుకోవాలా. మీ పిల్లలకి మంచి ఉద్యోగాలకు వెళ్ళేదానికి సార్ మాకు ఇబ్బంది ఉంటే పోలీసులు హెల్ప్ చేసే విధంగా ఉంటే మాకు చాలా హ్యాపీ. కేసులు అవుతాయి, కేసులు అయిందనుకో బయట గొడవలు, ఉద్యోగాలు రావు, వ్యాపారం చేసుకునే లోన్లు రావు. అందుకని ఒక భయం అనేది ఉంటే మీ పిల్లలు ఆ విధంగా పెరుగుతారు. మీకు భయపడరు మీ పిల్లలు, మాకు భయపడతారు, ఏదో కేసులు పెడతారని. ఆ భయంతోనే చక్కగా పిల్లల్ని మంచిగా పెంచుకోండి, చదివించుకోండి. మీ పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయండి. ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఆడపిల్లలకి హాని అనేది జరగకూడదు. చిన్న బిడ్డ అయినా సరే రోడ్డు మీద రాత్రి 11-12కైనా సరే ధైర్యంగా మా అన్న ఇక్కడ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఎవరు లేరని ధైర్యంగా లేడీస్ వెళ్లే విధంగా పోలీసింగ్ ఉండాలి, ఈ ఊరు ఉండాలి, ఈ కాలనీ ఉండాలి. తాగి ఒకరు అందరూ చేయరమ్మా. ఈ ఒక 1000 మంది ఉంటే దాంట్లో ఒకరిద్దరు ఇక్కడ కూర్చుంటారు, వెళ్ళేవారు. మేమేం చేయాలి, అప్పుడు కుర్రకారందరిని పట్టుకెళ్ళాలి, పట్టుకుని వెళ్ళి అప్పుడు వాళ్ళని అడిగి ఎవరు చేస్తారు. 5 దొరికినా మిగిలిన అందరిని పంపిస్తాం, అవునా కదా? లేదా తప్పు చేసేవాడు 100 డైల్ 100 మీరు ఫోన్ కొట్టండి. మీ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వం, సీక్రెట్గా వాడు ఎవరు గాంజా తాగాడా, లేదంటే అమ్మాయిలు నేర్పిస్తున్నాడా, లేదంటే ఇంకోటి చేస్తున్నాడా, రౌడీజం చేస్తున్నాడా, ఆడపిల్లలు ఎమ్మడిపడి ఇబ్బంది పెడుతున్నాడు అంటే వాడిని తీసుకెళ్ళి వాడికి ఏం చేయాలో చేస్తాం.
లేకుండా ఈ మధ్య కొంచెం ఇలాగ అవుతుందండి, మొదలు బాగానే ఉండేది. బాగానే ఉంది. ఇప్పుడు సెట్ అయిందా మళ్ళీ? ఇప్పుడు సెట్ అయింది బాబు. ఈ వారం రోజుల నుంచి ప్రశాంతంగా మీరేదో కామ్గా ఉండదు. లేకపోతే బాబాయ్ కూకుంటూ వాళ్ళతో కొట్టేస్తారు మమ్మల్ని. బాగా తీసుకెళ్ళి కొట్టాము. కొంచెం ఉండండి. చేస్తాను. ఇది బాగా పాడైపోయిందండి. ఇంత ఇల్లు అయ్యి ఎక్కడెక్కడెక్కడ నుండి వచ్చారు. ఈ గుండా విజయం వచ్చేసిందండి మా వీధికి. భయం ఏం లేదు. నేను ఎవరు తెలుసా మీకు? తెలుసు సార్, బాగా చేస్తారు అన్ని. ఏ భయం లేదు. ఈ కాలనీలు ఎవరన్నా కానీ రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే వాళ్ళకి తాట అందరికి తెలిసిందా? మొన్న తాట తీసారు, గంజాయి తాగి ఇక్కడ హల్చల్ చేస్తారట. మీ వాళ్ళే అక్కడ రోడ్డు బండిలో ఎక్కడ తీసుకెళ్ళిపోయారు, డాష్ బోర్డుకి వచ్చి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వచ్చారు మా ఆయన వస్తే ఏం చేస్తాం బాబు, చూసి అందులో మొక్కలు అవి కనిపించట్లేదు అన్నారు. అయిపోయింది. మరి హస్బెండ్ కదా నల్లకి ఫైనాన్స్ కట్టాలి బాగా వీళ్ళు ఒకసారి తిరిగారు. మరి మేము చేస్తాం ఎవరన్నా తెలియలేదు సార్. మరి ఇక్కడ ఎవరు చేశారు మనకు తెలియలేదు. చేసాక మరి మొక్కలు కనిపించట్లేదు. చెక్కలు బాక్సులు ఫైనాన్స్ తెల్ల 10వ తారీఖు కడదామని 9వ తారీఖు నైట్ చేశారు. మీరు రెండు ఒకసారి మాట్లాడతాం మేము. మా ఆయన గారు వచ్చారు, 4-5 సార్లు తిరిగారు. అతను వచ్చారు సార్. పోలీసులు వచ్చారు తర్వాత వచ్చారు కదా, సరే యాక్షన్ తీసుకుంటారమ్మా. సీసీ కెమెరాలో చూసారు, మొక్కలు కనిపించదు. ఒక మనిషి తీయడము పెట్టడము తెలుస్తుంది. వచ్చారు ఆయన కాలు సార్